యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చాలు. భూమి మీద నరుల యొక్క జీవితము యుద్ధ కాలము. యుద్ధము. నరుడు భూమి మీద యుద్ధము చేయాలి. యుద్ధము కోసం దేవుడు నరుణ్ణి పుట్టించాడు. వేటిలో యుద్ధము చేయాలి? దేవుడు ఎందుకు నరుణ్ణి పుట్టించినాడు అంటే, మనం అనుకుంటాం కొంతమంది నా జీవితము సుఖము సంతోషము అనుకొని దేనికి పనికి రాకుండా ఉంటారు. అది కాదు యుద్ధం అంటే. జల్సా చేయటం కాదు యుద్ధం అంటే. భూమి మీద నరుణ్ణి దేవుడు సృష్టించింది యుద్ధము చేయాలి. అతను ఆ యుద్ధములో అతడు గెలిస్తేనే, గెలవాలి, ఓడిపోకూడదు. మనుషుని జీవితము 70 లేదా 80 సంవత్సరముల ఆయుష్ ఉంది. ఈ 70-80 సంవత్సరముల ఆయుష్యములో అతను ఎన్నో వాటి మీద యుద్ధము చేసి గెలిస్తేనే, ఓడిపోకూడదు, గెలవాలి. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, స్థితిగతులు ఎన్నో, వాటి మీద యుద్ధం చేసి మనం ఎదగాలి. అది మనం నేర్చుకోవాలి, బిడ్డలకు నేర్పించాలి. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే, యుద్ధానికి వచ్చేసరికి భయపడతారు. ఒక మనిషి తాను జీవించినన్ని దినాలు మొత్తం కూడా చనిపోయేంత వరకు ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాలో తెలుసా? అవన్నీ యుద్ధాలే, అవన్నీ పాఠాలే, అవన్నిట్లో పోరాడవలసిందే. లేకపోతే మనుగడ అనేది కొనసాగటం సాధ్యపడదు. మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తాను, చూడండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడ్డాడు. ఎవరితనో? దావీదు. 40 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలిన రాజు. 12 గోత్రాలను ఏకధాటిగా పరిపాలించిన రాజు. వారి పక్షాన యుద్ధము చేసిన రాజు. ఇతడు మొదట గొర్రెలు కాస్తూ, పశువులు కాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత దేవుడు రాజు స్థానానికి తీసుకొని వచ్చినాడు. గొర్రెలు కాసేది ఒక సబ్జెక్టు, రాజు స్థానానికి వచ్చింది ఒక సబ్జెక్టు. అయితే వీటంతట్లో తాను ఉండి బ్రతికి చేసి చనిపోయే సమయానికి అతడు శరీరం ఎలా ఉందంట? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా. చాలు. రాజైన దావీదు బహువృద్ధుడు. వృద్ధుడు వేరు, బహువృద్ధుడు వేరు. అర్థమైందా? వృద్ధుడు వేరు, బహువృద్ధుడు వేరు. పండు ముసలి అంటాం మనం. ఎన్ని వస్త్రాలు ఆ రోజులో కప్పినా అతనికి చలి ఆగట్లేదంట. అంటే ఎంత వృద్ధాప్యమునకు వచ్చినాడు, పండు ముసలితనమునకు వచ్చినాడు. అంతకాలం బ్రతికాడు. ఎవరైనా దావీదు యొద్దకు వెళ్ళి, నాయనా నీ జీవిత దినాలలో ఇన్ని సంవత్సరాలు బ్రతికావు, యుద్ధాలు చేశావు, రాజుగా ఉన్నావు, గొర్రెలను కాశావు, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నావు, అసలు నీ జీవితంలో నీవు మాకు నేర్పే పాఠములు ఏమిటి, మనిషి జీవితం గురించి ఏమి నేర్పదలుచుకున్నావు, ఏం నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి అని ఆయన అడిగితే, ఆయన చెప్పేది 7 రకాల యుద్ధాల గురించి చెబుతాడు. మనిషి భూమి మీద ఎదుర్కోవాల్సిన 7 రకాలు ఉన్నాయి. అందుకే వృద్ధాప్యం కలిగిన వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఎన్నో నేర్చుకునే అనుభవాలు ఉంటాయి. మా నాయనమ్మ లాంటి అడిగితే పప్పుచారు వండటం నేర్పుద్ది. నీ జీవిత దినాలలో నువ్వు ఏమి నేర్చుకున్నావు తల్లి అంటే, ఇద్దరు కందిపప్పు, 50 గ్రాముల శనగ నూనె, రెండేమో ఎండుమిరగాయలు, తాలింపు గింజలో తిరగమాత. అప్పుడప్పుడు పొగాకు నవ్వులుద్ది.
దేవుడు ఒక వ్యక్తిని వృద్ధాప్యము దాకా, పండు ముసలి దాకా బ్రతికించాడు అంటే అతడు నెక్స్ట్ తరం వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తాను బ్రతికినన్ని దినాలలో భూమి మీద ఎదురయ్యే పరిస్థితులు, స్థితిగతులు వాళ్ళకి చెప్పాలి, ధైర్యపరచాలి, యుద్ధం నేర్పాలి, వాళ్ళకి ఒక తర్ఫీదు ఇవ్వాలి, ఒక పాఠకుడిగా ఉండాలి, ఒక టీచర్గా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఒక బోధకులు. అవును, ఒక కోణంలో ఒక బోధకులు, ఒక కోణంలో తల్లిదండ్రులు. చాలా విధాలుగా ఉన్నాయి. మరి ఇప్పుడు దావీదుని అడుగుతూ ఉంటే 40 సంవత్సరాలు పరిపాలించావు, పండు ముసలోడు అయ్యావు, మంచం మీదకి ఎక్కావు, చనిపోయావు. ఏమిటి నాయనా నీ జీవితంలో విజయ రహస్యమో? ఏమేమి ఎదుర్కొంటే ఆ స్థానానికి వచ్చావు? ఏమేమి ఎదుర్కొంటే ఇంత విజయాన్ని సాధించావు? నీ జీవితంలో మాకు నేర్పు, ఒక పాఠాలు నేర్పు అన్నప్పుడు అతడు నేర్పుతున్నాడు. 7 రకాల యుద్ధాలు ఉంటాయి మనిషి జీవితంలో. మానవుని జీవితమే ఒక యుద్ధము, ఒక యుద్ధ రంగము. ఆ యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన యుద్ధాలు 7. అందులో వేటిలో కూడా అతను తొట్టుపడకూడదు, వాటిలో విజయం సాధించాలని నేర్పుతున్నాడు. అందులో మొదటి యుద్ధం కానుంచి నేను చెబుతా. మొదటి యుద్ధం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యగు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి, చాలు, ఇది మొదటి యుద్ధం, గుర్తుపెట్టుకోండి. దేవుడు కీష్ కుమారుడైన సౌలుని ఇజ్రాయేలీల ప్రజల మీద రాజుగా నియమించిన తర్వాత అతడు అవిధేయత చూపటం వలన యెష్షయి 8వ కుమారుణ్ణి దేవుడు నియమించి సమూయేలు ప్రవక్తను బేత్లెహేముకు పంపించి అతను అభిషేకిస్తాడు. ఇతడు రాజు నెక్స్ట్ తర్వాత నా చిత్తాన్ని నెరవేర్చేవాడని దేవుడు అతను ఎంపిక చేస్తాడు, కోరుకుంటాడు. ఇక అభిషేకం పొందిన తర్వాత యుద్ధ రంగంలో అడుగుపెట్టాడు, యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు. ఇక యుద్ధంలో పోరాడాలి. అందులో మొదటిగా గొల్లియాత్ అనే వ్యక్తి ఇజ్రాయేలీల ప్రజలను చంపటానికి, అంటే యుద్ధం చేయటానికి, వాళ్ళని వశపరుచుకోవటానికి, బానిసలుగా చేయటానికి ఆ రోజుల్లో 9 అడుగులున్నారున్న వ్యక్తి సవాలు విసురుతా ఉన్నాడు. మీలో ఎవరైనా నన్ను చంపగలిగితే మేమందరం నీకు బానిసలు, లేకపోతేనేమో మీరు నాకు బానిసలు, ఎవరైనా వస్తారా అంటే ఆ గొలియాతును చూసే పరారైతున్నారంట భయపడి. ఆ పరిస్థితుల్లో దావీదు ధైర్యం కలిగిన మాటలు మాట్లాడుతూ నేనున్నా అని వచ్చాడు ముందుకి. అవునా? ఎవరు రావట్లా ముందుకి? నేనున్నా, నేను యుద్ధం చేస్తా, నేను చంపుతా అని ముందుకొచ్చాడు. ముందుకొచ్చిన వ్యక్తిని ఏం చేయాలి? చెయ్యరు. గుర్తుపెట్టుకో, ఎవ్వరు రావట్లా. అసలు ఆ డేరు కూడా ఆ రోజు ఎవరికి లేదు. గొలియాత్తో తలపడి అతను చంపగలిగి ఎదిరించిన శక్తిమంతుడు ఆ రోజులు ఎవరు లేరు. రాజుగారు కూడా నా వల్ల కాదంటున్నాడు. రాజుగారు కూడా ఆఫర్లు పెడతా ఉన్నాడు. దేశం మొత్తం, సైన్యం మొత్తం గజగజ వణుకుతా ఉంది. ఈ పరిస్థితుల్లో గొలియాతుతో నేను తలపడతాననే ఒక్క వ్యక్తి వచ్చాడు. వచ్చిన వ్యక్తికి ప్రశంసలు అందట్లేదు, ఎంకరేజింగ్ అందట్లేదు, నువ్వు వెళ్ళి అంటాం ఎవరు రావటం లేదు. కానీ ఆ మొట్టమొదటి ఎదురైన పరిస్థితి కోపగిస్తా ఉన్నారు. అంతే. నువ్వు దేనిలోనన్నా ఎదగాలని ఆశపడ్డావనుకో, దేనిలోనన్నా ముందుకు రావాలి అని ఆశపడ్డావనుకో, నీకు పెద్దగా ప్రశంసలో లేకపోతే నిన్ను ఎంకరేజ్ చేయటం అనేది ఉండదు. ఈ యుద్ధాన్ని నువ్వు ఎదుర్కోవాలి. పైగా నీ మీద కోపగించే వాళ్ళు వస్తున్నారు, నీ మీద దేశం పెరిగిపోతుంది. నువ్వు ఎదిగేవాడివా? నువ్వు యుద్ధం చేసేవాడివా? నువ్వు పడగొట్టేవాడివా? మాకు జాతకంది, నీకు చేత ఇద్దా? అరవకుండా ఓరకుండా ఒక మూల కూర్చొని పశువులు కాసుకో అంటున్నాడు పెద్దన్న. ఎదురైన మొదటి యుద్ధం. సాతానుగాడికి కూడా మన మీద అసూయ ఎక్కువగా ఉంటుంది. కనుకనే ఒక నియమం పెట్టుకున్నావు, ఈరోజు నుంచి నేను మందిరానికి వస్తా, ఈరోజు నుంచి ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా, ఈరోజు నుంచి పాటలు పాడతా, పరిచర్య చేస్తా, ఎదుగుతా అని ముందుకొచ్చావు.
యుద్ధరంగంలో అడుగు పెట్టావు. అప్పటి నుంచి ఇక నీకు ఎదురయ్యే పరిస్థితుల మీద నువ్వు యుద్ధం చేయాలి. నిన్ను వెనక్కలాగాలనే వాళ్ళే, నిన్ను చెడు వైపు వెనక్కలాగాలి అనేవాళ్ళే, ఉన్న చోట ఉండు అలాగనే ఉండు అనేవాళ్ళ ఉంటారు. కానీ ఎల్లులే, నువ్వన్నా యుద్ధం చేయలే, నువ్వన్నా విజయం సాధించలే, నీకన్నా డేరుందిలే అని అనేవాళ్ళు లేరు. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటావు? అలాగనే కృంగిపోయి, అలాగనే ఉండిపోయి, అలాగనే ఏదలేక, యుద్ధం చేయలేక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, వాళ్ళు కోపగించారని మనం యుద్ధం చేయకపోతే, ఆయన గనక ఆ రోజు యుద్ధం చేయలేదనుకో, దేశానికి లేదు రక్షణ. నువ్వు గనక ఈరోజు పోరాడకపోతే నీ కుటుంబానికి లేదు రక్షణ. హల్లెలూయా. నీ జీవితానికి లేదు రక్షణ. నువ్వు ఆ పరిస్థితిని యుద్ధంలో ఎదిరించాలి. ఇది ఎదురైన మొదటి యుద్ధం. కోపం వస్తుంది నీ మీద. ఎందుకు కోపం వస్తుంది నీ మీద? చెడేమైనా మాట్లాడలేదుగా, మంచిగా మాట్లాడింది, నేనున్నా అన్నాడుగా. మరి ఎందుకు కోపం వస్తా ఉన్నది? నువ్వు యుద్ధం చేస్తానంటే మాకు జాత కదా అని ఎందుకంటా ఉన్నది? నువ్వు పాట పాడాలని ముందుకు వచ్చినా, ఏదైనా నువ్వు ముందుకు వస్తుంటే గిట్టదో, పైగా కోపం పెరుగుద్ది. ఏం చేస్తావు ఇప్పుడు? ఎవరో ఏదో అన్నారు, ఎవరో కోపగించారు, ఎవరో ఎంకరేజ్ చేయట్లేదని మనం చేసేది మానుకుంటే మొదటి యుద్ధంలో మనం ఓడిపోయాం. మొదటి యుద్ధంలో సక్సెస్ కాలా, మొదటి యుద్ధంలో పడిపోయాం. దేవుడేమో నిన్ను అభిషేకించింది ఎందుకు, నిన్ను పిలుచుకుంది ఎందుకు, నిన్ను ఎన్నుకుంది ఎందుకు, నువ్వు కావాలని కోరుకుంది ఎందుకు, నీ కోసం ప్రాణం పెట్టాలని అనుకున్నది ఎందుకు, నిన్ను నడిపించుకుంటుంది ఎందుకు, నీ పట్ల కార్యం చేసింది ఎందుకు, నీకు గుర్తింపించింది ఎందుకో, నిన్ను బ్రతికిస్తుంది ఎందుకు, ఆహారం పెట్టేది ఎందుకో, ఇంత దేవుడు చేసి యుద్ధ రంగంలో ఎవరు రావటం లేదు, నా కుమారుడు నువ్వే ముందుకొచ్చి ముందడుగు వేయి, మాటలాడో ముందుకు పో అని దేవుడు నెడుతుంటే ముందుకొచ్చావు. దేవుడు నిన్ను నెడుతూ ఉన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులు నీకు ఎలాగున్నాయి అంటే, నిన్ను ఇష్టపడే వాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోగా నీ మీదకి దూషణ మాటలు, నీ మీదకి ఆ కులం చెప్పి నీ మీద నిన్ను హేళన చేయటం, నువ్వు అలాంటి అంటాం, నీ బతుకిదంటాం, ఇలా చేసి నీ మీద రౌద్రాన్ని చూపిస్తున్నప్పుడు నువ్వు పోరాటంలో, యుద్ధంలో వాళ్ళని గెలిచే పరిస్థితి దాటి రాలేదనుకో, మొదటి యుద్ధంలోనే అయిపోతావు. మొదటి యుద్ధంలోనే కృంగిపోతాం. కొంతమందికి సిగ్గు, పాటొచ్చు, దేవుడే పిలుచుకుని ఎంకరేజ్ చేశాడు, పో పో, గబగబ ముందుకొచ్చావు. ముందుకొచ్చి నువ్వు సిగ్గు అనేది నీ మీద యుద్ధం చేయకూడదు, అది పడికొడుతుంది. బిడియం అనేది, మొహమాటం అనేది నీ మీద యుద్ధం చేసి నిన్ను అనపకూడదు, నీలో ఉన్న వరాన్ని అది లేపనేదు, అలాగని అనగొట్టుద్ది. ఆ యుద్ధాన్ని నువ్వు గెలవాలి, చంపుకోవాలి దాన్ని. ఎవరన్నా ఏదన్నా నువ్వు సరిగ్గా బాడలేదులే అన్నారు అనుకో, వెంటనే తర్వాత మైకి తీసుకోరు. నేను అడుగుతున్నా, వాళ్ళు పాడలేదు, నువ్వు సరిగ్గా బాడలేదు అనుకో, రోషంతో నేర్చుకుని పాడు. భక్తి అంటే ఏమనుకున్నావు? నువ్వు ముందుకు వస్తున్నప్పుడు ఒక మాటో, ఒక కోపమో, లేదా ఒక గద్దింపు, ఏదో ఒకటి దుష్టుడు రేపినప్పుడు, నీ మీద యుద్ధం చేస్తున్నప్పుడు, నిన్ను అనపటానికి చేస్తున్న ప్రయత్నంలో నువ్వు గెలవాలి, ఎలాగైనా పాడాల్సిందే అన్న నిర్ణయం ఉండాలి. అన్న కోపగిస్తున్నాడు, చిన్న మంది ఏదిరా, యుద్ధం చూడటానికి వచ్చినావురా, నీకెందుకు రా యుద్ధము, నీ బతుకు మొత్తం అడవిలో పశువులు కాసుకోవటమే అంటే, సాతానుగాడు నీకు కూడా పాటేనా, నువ్వు ఎప్పుడు పాట పాడినోళ్ళలాగా ఉండాలి, ప్రార్థన చేయనోళ్ళలాగా ఉండాలి, మందిరానికి జనాలను నడిపించినోడుగా ఉండాలి, యుద్ధంతో నీకేం పని, అసలు యుద్ధం నువ్వు చేయగలవా అని అంటూ ఉన్నప్పుడు మనిషి జీవితంలో కృంగిపోయి ఇక వెనకనే ఉండిపోతాడని వాడు అనుకుంటున్నాడు. దేవుడేమో నువ్వు ముందుకు వెళితే అనేక కార్యాలు జరుగుతాయి పో అని దేవుడు అంటాడు. అన్న మాటలు పట్టించుకుంటే, అన్న వాళ్ళ మాటలు పట్టించుకుంటే, ప్రతిదీ పట్టించుకున్నాం అనుకో, జీవితంలో ముందుకు వస్తావా? తల్లి అంటది కొన్నిసార్లు కోపంతో, నిన్ను చంపితే బాగుండు అంటది, చేసిద్దా పని? కోపం ఏం చేస్తా? కొన్ని వాటికి మనం తల వంచకూడదు.
అందుకనే దావీదుని ఆ రోజులు ఎంకరేజ్ చేయలేదు, కోపం వస్తుందంట. అన్న హీనంగా మాట్లాడుతుండ ఆ రోజు. మేము లేవా అంటుండు. నీ అవసరం ఎవరికి కావాలరా ఇక్కడ? మేము లేవా? నిలబడ్డా మేమే, పారిపోయినా మేమే, తన్నులు తిన్నా మేమే, నీకెందుకు? ఆ మాట అన్నవాడు మరి గొలియాతుని నేను చంపుతాను అనొచ్చుగా అన్నా. అంటే అంటో లేకపోతే లేదు, అసలు నీకెందుకు? తప్పది. నీకు వచ్చినా రాకపోయినా ముందు దేవుని పనికి డేరుగా ముందుకు అడుగుపెట్టో. యుద్ధరంగంలో ఫస్ట్ ఎదురవుతున్న యుద్ధం ఇదే, ఆత్మీయ జీవితంలో. అలాగనే నువ్వు ఎక్కడికైనా వెళుతున్నా నేను ఎంకరేజ్ చేయరు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? మనుషుల మాటలకు ప్రాధాన్యతనిచ్చి కొంతమంది ఎవరేదన్నా పట్టించుకుంటారు. ఎవరేదన్నా నాకే, నన్నే అన్నారు. ఇంక అట్లా ఉంటే లోకంలో జయించగలుగుతావా? అసలు ముందుకు వెళ్ళగలుగుతావా? నువ్వంటే ఏదో నిరూపించు, చూపించు. ఒక్క మాట అంటేనే మొదటి యుద్ధంలో పడిపోతే, మైకు తీసుకోకపోతే, ప్రార్థన చేయకపోతే, నాకు రాదు ఎప్పుడు ఇదే యుద్ధంలో ఓడిపోతావు. ఎందుకు చదవలేము బైబిల్ తప్పు పోకుండా? నీకు రాదులే అన్నారు అనుకో, నీకు రాదులే అంటారు. వచ్చేటట్టు ఎందుకు చేసుకోకూడదు అన్న మాటలు అంటుంటే, వీళ్ళు ఎంకరేజ్ చేసే బ్యాచ్ కాదులే, వీళ్ళతో పెట్టుకుంటే, వీళ్ళ మాటలు పట్టించుకుంటే నా అభిషేకం నేను అర్పుకున్నావని అవుతానని మరలా కొంత దూరం వెళ్ళి అదే మాటలు అంటుండు. హల్లెలూయా. మరలా కొంత దూరం అదే మాటలు అంటుండు. నేను అతన్ని చంపేదే. మాటల యుద్ధం చాలా జరుగుతాయమ్మా మన మీద. చూడండి అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి యొక్క ఆ ప్రకారమే అడగగా మరలా పోయి అడుగుతుండంట, వాడిని చంపినోడికి ఏమిస్తారు అని. వాడిని వేసేస్తా అంటాడంట. ఇక అంటే ఆ అన్న మాట్లాడుతున్నాడు అనుకో, వాడి స్వభావం అది. వాళ్ళు ఎంకరేజ్ చేయరు, వాళ్ళు ఎదుగుతున్నా, ముందుకు వస్తున్నా, వాళ్ళు అలాగనే అనగొట్టే బ్యాచి, బలహీనపరిచే బ్యాచి. వాళ్ళతో మనకెందుకేక? వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే అట్లేక? నీ పట్టుదలని, నీ పోరాటాన్ని, ఆత్మ రగిలింపును నువ్వు ఇప్పుడు ఆపుకోకూడదు. అరే వీళ్ళ స్వభావం ఇలాంటిదే నేను అని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మరలా పోయి అడుగుతుండంట, మనం చంపినోడికి ఏమిస్తారు అని. అరే ఇప్పుడే కదా మిన్న అన్నాడో, ఇప్పుడే కదా మిన్న కోపడ్డాడో, ఇప్పుడే పశువులు గాయమన్నాడో, ఇప్పుడే ఎగతాళి చేసావో, ఇప్పుడే దూషణ పాలవుతున్నావో, నీకు ఇంతటితోనే ఆగిపోవాలని అనిపించలేదో? అనిపించదో. నా దేవుని కొరకు నా నోరు పాడాలి, చేతులు యుద్ధం చేయాలి, అందుకే ముందుకొచ్చా. నేను ఒక మాటకి వెనక్కపోయే టైపు కాదు. ఒక్క మాట, ఎన్ని మాటలైనా నేను యుద్ధంలో గెలిచి ముందుకెళ్ళే టైప్ అని ముందుకు వస్తుండ్రు. హల్లెలూయా. మొదటి యుద్ధం ఇది మొదటి యుద్ధం. గెలువు ఆత్మీయ జీవితంలో. అంతేగాని కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోతావు? మా అబ్బాయికి మతి చెల్లించిందని తల్లి అన్నది యేసయ్యకి. శిష్యులేమో బోతో అంటారు, ప్రజలేమో వీడు దెయ్యం పట్టినవాడు అంటారు. యేసయ్య ఆత్మీయ జీవితంలో యుద్ధంలో ఓడిపోయిందా? ఇటినే వీళ్ళు రారు, నన్ను రానేరు. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటూ నువ్వు దేనిలో ముందుకు పోలేవు. నీ పిల్లలు దేనిలో ముందుకు పోలేరు, నీ పిల్లలు ఎదగలేరు. అరే వాళ్ళు అలా అంటారు, వీళ్ళు ఎలా అంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. దేవునిలో నువ్వు ఎదుగో ముందుకు పో అని ఎంకరేజ్ చేయి అని అలాగనే నెట్టు. సొంతోళ్ళ దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకత అది. సొంతోళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మనం? వాళ్ళు ఏదో అన్నారని పిలిచిన పిలుపుని మానుకుందామా? అభిషేకాన్ని మానుకుందామా? రక్షణ వద్దా? పిలుచుకుందేందుకో? ఒక పనికేగా పుట్టించుకుందేందుకు? ఒక పనికేగా భూమి మీద నరుని కాలం యుద్ధమనే కదా దేవుడు చెబుతున్నాడే. ఈ యుద్ధం ఒక్క మాటకి పక్కన పెట్టేసి మెదలకుండా ఉందామా? ఇదే యుద్ధం. ఏం చేయగలుగుతావు? మొదటి యుద్ధంలో అవుట్.
ఎంకరేజ్ చేయని వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. అవి పనికిరాని మాటలు, ఇటు వదిలేసేయటమే. అలాంటి పట్టించుకున్నంత కాలం ఆత్మీయ జీవితంలో జీరో. నేను ఎప్పటికీ చాలామందిని చూస్తాను, వాళ్ళు చెప్పుకోవటానికి సంవత్సరాల తరబడి అని చెప్పుకుంటారు, మందిరాలకు మారు మనసు పొంది పాట రాదు, వాక్యం చదవటం రాదు, వాళ్ళ సంతానానికి రాదు. నేను అనుకుంటే వీళ్ళు ఎందుకు పోతున్నారు మందిరం, ఏం ఉపయోగం, ఎందుకు వీళ్ళు పోతుంది మందిరానికి? ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడావే. ఎందుకు మరి మందిరానికి పోయేది? అలా ఉండకూడదు, తప్పది. ఇది మొదటి యుద్ధం, జాగ్రత్త. దేనిలోనైనా ముందుకు రా, దేనిలోనైనా ముందే ఉండు, చెయ్యి నేర్పుతుడు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. అన్నల మీద కసిరించుకోవటం ఏం చేయలా. వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేసే బ్యాచ్ కదని పక్కకు పోయి మళ్ళీ అదే ప్రయత్నం కొనసాగించాడు. రెండవది, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని యుద్ధం చేయండి అంటే ఎవడు రాలా. నేను వస్తానని ముందు అడిగేస్తే ఎంకరేజ్ చేయాల ఫస్ట్. పోనీ యుద్ధంలో దిగిన తర్వాత అయినా ప్రశంసలు అందుతాయి అంటే వాడు చెప్పిస్తాడు. చూడు, యుద్ధంలో ముందుకొచ్చేవాడిని ఎంకరేజింగ్ లేదు, దిగిన తర్వాత యుద్ధరంగంలో దిగిన తర్వాత శాపాలు ఎదురవుతున్నాయి, ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. వాడు నీ మాంసాన్ని కాకులకి గద్దలకి అంటున్నాడు, మృగాలకి ఇసిరేస్తా, చీల్చేస్తారే అంటున్నాడు. మనం భయపడతాం కదా. మొదటి యుద్ధంలో సక్సెస్ అయిను, బతికినా వేసే చచ్చినా వేసే, నేను ముందడిగే వెనకడిగేను అన్నావు. సరే ముందడుగు పోయిన తర్వాత ఇప్పుడు ఏం ఎదురవుతుంది? యుద్ధరంగంలోనికి వచ్చావేక నువ్వు యుద్ధం చేయాలి, ఓడిపోయి ఇంటికి బాగూడదు. యుద్ధంలో నిలవాలి, గెలవాలి, పోరాడాలి. ఏంటి యుద్ధం? మనిషికి శాపం ఎందుకు వస్తుంది? వాడు చెప్పిస్తున్నట్టు, గొలియాత్ నా మీదకి యుద్ధానికి వచ్చినగా శాపం వస్తుంది నీ మీదకి అంట. ఏంటి శాపం? మనం దేన్ని కొన్నిసార్లు శాపంగా భావిస్తాం. మా ఇంటి ఎదురు గనక బూడద గుమ్మడికాయ కట్టకపోతే నాకేం వస్తుంది? శాపం వస్తుంది. రెండో యుద్ధం ఇది. మొదటేమో ముందుకు వస్తున్నావు, ఎంకరేజింగ్ లేదు. ఇక రెండో ఇంక దిగావు, రక్షించబడ్డావు, ఏదైనా బ్రతికినా చనిపోయినా ఏసే అన్నావు, అవునా? ఇక రెండో యుద్ధానికి దిగావు. ఇప్పుడు ఎదురవుతున్నాయి అన్నమాట, శాపాలు వచ్చాయి మొత్తం. అదివరకు కీడు అనుకుంటామే, ఇది లేదు, దిష్టి తరుగుద్దేమో. ఇక ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడ దాకా పోతామో తెలుసా అమ్మా? ఎక్కడ దాకా పోతాం? ఒక వ్యక్తిని పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ చేస్తే పొలిమేర దాటేయమంటారా? ఎందుకు? పొలిమేర దాటితే ఏమైద్ది? దెయ్యాలు ఎమ్మడం పడతాయి. చూసావా? అంటే రోజు మనిషి కాదు, రోజు యవనస్తుడు కాదు, రోజు పొలిమేర దాటట్లా. ఇక ఇప్పుడు ప్రత్యేకమైన వ్యక్తి అన్నమాట, వరుడు. నీ అమ్మట ఎవరు అమ్మట పడతారో? దెయ్యాలు అమ్మట పడతాయి. ఆల్రెడీ దెయ్యమే ఉందా? ఆల్రెడీ దెయ్యం ఉంది, ఇంకా మళ్ళీ దెయ్యం వెంబడి పడేది ఏంది? పెద్దోళ్ళు, ఇది రెండవ యుద్ధం. ఒకడు దేనికైతే భయపడునో, దేనికైతే తల వంచునో దానికి బానిసుడు అంటుంది లేఖనం. మనుషుడు భయపడాల్సింది దేవునికే, చీకటికి కాదు, సమాధికి కాదు, బూడిద గుమ్మడికాయ కాదు. అంతే. పొలిమేర దాటితే ఏమన్నా డేంజర్ అనే దానికి కాదు. ఇంక ఈ చొప్పున చూసుకుంటే గొలియాత్ అంటాడు, నువ్వు గనక నా మీద దానికి వస్తే శాపం పట్టుకుంటుంది అబ్బాయి. ఇక దానికి అల్లాడిపోవాలా, అమ్మ శాపం పట్టుకుంటుంది. ఇది నరుని ఎన్నిసార్లు పట్టి పీడిస్తున్నాయి తెలుసా? ఇలాంటి
నరుడు బ్రతికినంత కాలం వీటి పాదాల కింద బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఉన్నాయన అలాగనే, లేనాయన అలాగనే, జాబర్ అలాగనే, చదువుకున్న అలాగనే, మోటైన కూడా అలాగనే వీటి కింద బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే శాపం వస్తుంది అలాంటివి చెయ్యకపోతే. కొంతమంది మా పితరులకు పెట్టుకోవాలి, దాన్ని ఏమన్నారు, పెద్దల పండగ. మనుష్యుడు జీవం కలిగిన యేసు రక్తము చేత కడగబడిన తరువాత ఇతని మీద ఏమి ఏలుబడి చేయలేవు, చేయటానికి శక్తి లేదు వాటికి. అర్థమైందా? ఆత్మీయ జీవితం ఇది. వాడు దేవతల పేరుని పెట్టి గొలియాతును శపిస్తున్నాడు. నీ జీవితం ఎక్కిరాదు, నువ్వు ఎదగలేవు, నా మీద విజయం సాధించలేవు, ఇలాగనే పడిపోతావు, నా మీద నీకు విజయం ఉండదు, నా దేవుళ్ళు గొప్పలని దావీదును శపిస్తా ఉన్నాడు యుద్ధంలో అడుగుపెట్టిన తర్వాత. ఇప్పుడు ఆ శాపాన్ని మనం ఎలాగ తీసుకుంటాము అంటే ఆచారాల ప్రకారం, మూఢనమ్మకాలలాగా తీసుకుంటున్నాం. అవి తీసుకోబట్టే ఎన్నో వాటిల్లో మనం బయటికి రాలేము. ఆ రోజుల్లో పెద్దోళ్ళు మిట్ట మధ్యాహ్నం కూడా బయటికి పోకూడదు అనేవాళ్ళు. అరే మిట్ట మధ్యాహ్నం శ్మశానం వైపు పోకూడదు అనేవాళ్ళు. ఎందుకు అంటే ఏదైనా కీడబ్బుద్దే, ఏదైనా అబ్బుద్దే. ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అంటే వాడు మన జీవితాలలో ఆ రోజుల్లో దావీదుని ఏ విధంగా శపించి భయపెట్టాలనుకున్నాడో క్రొత్త నిబంధనలో ఈ కాలంలో కూడా ఎన్నో మనకు అబ్బుతాయి. ఎన్నో మనకు అబ్బుతాయి. నీకు ఎవరు ఎదురు రాకపోయినా నీకు కలిసి రావాల్సింది కలిసి వస్తుంది అంతే. దానిలో ఒకళ్ళు తుమ్మ వద్దు, ఒకళ్ళు ఎదురు రాను వద్దు. దేనికి నువ్వు బానిసుడు కాదు, బలహీనుడు కాదు, భయపడవద్దు. ఎన్నో వాటికి దుష్టుడు నీ మీద కీడు వస్తుంది, నీ మీద శాపం వస్తుంది, నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలాగ ఉండాలి. కరెక్ట్గా 1 గంట 29 నిమిషాల 4 గంటల 29 నిమిషాల 6 సెకండ్లకి తాళి కట్టాల. కట్టాల వద్దా? ఇప్పుడు నన్ను పిలుస్తారు, అన్న ఇంట్లోకి పోతున్నాం, పోండి, మంచిది, యాపీసు, మంచిదేగా, దేవుడు ఇల్లు ఇచ్చిండు, దేవుడికి స్తోత్రం. ఫోన్ చేస్తాం అన్న, చేయండి, ఉదయం అన్న చేయండి, సాయంత్రం అన్న చేయండి. కాదన్నా, మధ్యరాత్రి 12:45 మంచి దెయ్యాలు తిరిగే సమయమా? అవునా? మంచిదంటన్నా. మనిషి ఇప్పుడు అది దాటింది అనుకో, ఇక నువ్వు ఇంట్లో బాగొద్దా, ఇంకొద్దా, ఇల్లు వద్దా, ఇల్లు కావాలా, అది దాటితే ఇంకొద్దనేగా. ఏంటి పెద్దలు పాలు ఎందుకు పొంగిస్తారు ఇళ్లలో చెప్పండి? కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు? ఆ పాలు ఎందుకు పొంగిస్తారంటే వాళ్ళ జీవితంలో ధనమైన, సంపాదనైనా, ఆరోగ్యమైనా వచ్చి పొర్లిపోయి ఎక్కువ కావాలా, అందుకు పాలు పొంగిచ్చేది. అవునా? పాలు పొంగిచ్చేది అందుకే. ఈ పాలలాగా పైకి రావాలయ్యా, ఎక్కడైనా బీరువల పట్టనన్ని డబ్బులు, ఇంట్లో పట్టనన్ని వస్త్రాలు, ఫర్నిచరు అట్లా పొంగాలి అని కోరుకోవటానికి సూచనగా అది పెట్టారు. సరే, బాగానే ఉంది. లేఖనం ప్రకారం మనుషుడు ఏది విత్తునో అదే కోయాలి. నువ్వేం పాలైతే దిట్టంగా పొంగిస్తీవి, విత్తేది మాత్రం చెడే విత్తుతివి. ఇక నీకు కలిసి ఆడించి వస్తుంది. దొంగోడు కూడా ముహూర్తం పెట్టుకునేగా పోయేది, దొంగోడు కూడా అదే ముహూర్తం. మనిషి జీవితంలో చేసేది ఒకటి, కావాలనుకున్నది ఒకటైతే కుదరదు. యుద్ధరంగంలో నువ్వు ఎన్నో ఓడించాలి, ఎన్నో వాటి మీద విజయం రావాలి, అవి నీ మీద విజయం సాధించకూడదు, నీకు శాపం వస్తుంది, కీడు వస్తుంది, ఇట్లా చేస్తే అని దుష్టుడు మనం భయపెట్టినప్పుడు, మన మీద విరుచుకుపడ్డప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఎందుకంటే నీ శాపం నాకు తగలదు, నా చుట్టూ యేసు రక్తం అగ్నిలా మండుతుందనాలా. హల్లెలూయా. ఈ రెండవ యుద్ధంలో గెలవాలి. గొలియాతు దావీదును శపిస్తున్నప్పుడు పట్టించుకున్నాడా? శాపం వస్తుందంట వెనక్కిపోయాడా? పోలా, ముందుకే వెళ్ళి నా మీదకి శాపం రాదులే కానీ నీ మీదకి వస్తుందిరా, ఇంకా సేపట్లో నీ తల లేదు, పో అన్నాడు. అంతే, ముందుకు వెళ్ళి యుద్ధం చేశాడు, గొలియాతును పడగొట్టాడు.
అతని కత్తితో అతని తలనే తీసుకొని అమ్మా కూరగాయలకు పోయి మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తున్నాడు ఊళ్ళోకి తలనే. శాపం ఏమైపోయింది? భయం ఏమైపోయింది? భయపెట్టిండిగా, శాపం వస్తుంది అన్నాడుగా. ఏమైపోయినాయి ఇవన్నీ? యేసు నామంలో మన మీదకి మనల్ని భయపెట్టి కీడు వస్తుంది అన్న వాటిలన్నిటిని మనం కూడా అలా తెగ నరుకుదుముగాక. ఆమేన్. మూడవది చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను. 9వ వచనం. నాట నుండి, ఎప్పటి నుంచి? నాట నుండి దావీదు మీద సౌలు ఏ చూపు పెట్టుకున్నాడో, యుద్ధం నేను చేస్తానని ముందుకు వస్తేనేమో అన్నలు ఎంకరేజ్ చేయాల. పోనీ యుద్ధంలో దిగిన తర్వాత అయినా అతనికి ఏమన్నా ఆటుపోట్లు ఎదురుగా అనుకుంటే యుద్ధంలో దిగిన తర్వాత శాపాలు అనేవి ఎదురవుతున్నాయి. పోనీ యుద్ధం అయిపోయింది, గెలిచాడు, విజయం సాధించాడు, ఎక్కడైనా బాగుంటుందా అంటే పేరు వస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు, ఒక స్థానంలో ఉన్నప్పుడు కూడా అతని మీదకి విషపు చూపు వచ్చింది. చూడు మనిషి ఎన్ని వాటి మీద యుద్ధం చేయాలో. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎదిగితే గిట్టదో, ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉంటే గిట్టదో, ఒక దానిలో కాకుండా మరొక దానిలో ఇంకా ఎదిగి ప్రమోషన్ కొడితే గిట్టదో, ఒక వ్యక్తి బాగా చదువుకుని మార్కులు వస్తే గిట్టదో, ఒక వ్యక్తికి జాబ్ వస్తే గిట్టదో, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉంటే గిట్టదో, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కొంతమందికి గిట్టదో. ఎదిగే వ్యక్తి అంటే గిట్టదో, ముందుకొచ్చేవాడంటే గిట్టదో, యుద్ధం చేసేవాడంటే గిట్టదో, ఎదిగేవాడంటే గిట్టదు. తొక్కాలి, ఆ వ్యక్తిని అనగొట్టాలి, ఆ వ్యక్తిని ఆ స్థానానికి రానియకూడదు, ఆ పేరు ప్రతిష్టలు పొందుకోకూడదు, నాకే దక్కాలనే కదా రాజకీయ నాయకులు విషపు చూపు చూసేది సామాన్యుల మీద. ఒక మధ్యతరగతి తోడు గినక పైకి వస్తున్నాడు అంటే వాళ్ళు రానియకూడదురా అంటాడు. ఎక్కడైనా సరే చాలా రంగాలలో కూడా ఒక స్థానంలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఇష్టపడరు. యుద్ధానికి పొమ్మని చెప్పింది రాజేగా అమ్మ, వినాలి. యుద్ధానికి పొమ్మని చెప్పింది రాజేనా? మరి యుద్ధంలో గెలిచిన తర్వాత ఎందుకు రాజుగారికి విషయం చూపు వచ్చింది? ఎందుకంటే రాజుగారి పేరు కన్నా యుద్ధం చేసి గెలిచిన ఆయన పేరు వినపడుతుంది ఎక్కువ. అందుకనే మంచి చూపు కాస్త విషపు చూపుగా మార్చుకున్నాడు. సంఘంలో కూడా అంతే, మా ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నువ్వు బాగా చక్కగా పాట పాడుతున్నావు, నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు బాగా ఎదుగుతున్నారు, ఒక స్థితిలో ఉన్నారు, కానీ ఆ పరిస్థితుల్లో విషపు చూపులు ఉంటాయి. ఏ విషపు చూపులో తెలుసా? ఎక్కడన్నా దొరుకుతారేమో, ఏదైనా వంక పెడదాము, ఏదైనా అంటిద్దాము, ఏదైనా పడగొట్టే ప్రయత్నం చేద్దాం, ఏదైనా చెడ్డ మచ్చ కలిగిద్దామని విషపు చూపు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దావీదుకి ఎదురైన ఆటుపోట్లు ఇవి. దావీదు యుద్ధం చేస్తున్నాడు, యుద్ధంలో గెలవాలి, యుద్ధంలో విజయం సాధించాలి. ఆయన ఎన్ని చేస్తే మరి ఆ స్థానానికి వచ్చాడు, అంత వృద్ధాప్యానికి వచ్చాడు, ఎన్ని చేస్తే ఆ రేంజ్కి ఎదిగాడు, ఒకసారి ఆలోచించు. హల్లెలూయా, అర్థమైందా? ఎన్ని చేశాడు దావీదు? 3వ యుద్ధం ఇది 3వ యుద్ధం. నువ్వు చేస్తున్న పనిలోన కూలోడు స్థానం నుంచి మేస్త్రికి వచ్చావనుకో, గిట్టతో చాలామంది యాంటీ ఎదురవుతారు. ప్రతి దానిలో నరుడికి ఏమి ఎదురైతే యుద్ధాలు ఎదురవుతాయి, కానీ ప్రతిదాన్ని జయించుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు యుద్ధం చేయమన్నా ఆయన, ఇప్పుడేమో పేరు వచ్చేసరికి మాత్రం గిట్టట్లా. అరే వాడు ఉండకూడదురా, కుమారుని ప్రేరేపిస్తాడు, అరే వాడు నిలబడకూడదురా, అరే వాడికి రాజ్యం రాకూడదురా, అరే వాడు ఎదగకూడదురా అన్న ఉద్దేశముతో ఉన్నాడు ఆ వ్యక్తి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎదుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు నీకు వస్తాయి. ఒక పేరు వినపడుతుంది, వాళ్ళకన్నా నీ పేరు ఎక్కువగా ఉంది, వాళ్ళకన్నా నువ్వే ఎదుగుతూ ఉన్నావు, కడపటి వారు మొదటి వారు అన్నట్లు ఉన్నావు, దేవుడు నిన్ను ఎదిగిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలోనే
నీ ప్రార్థన అంటే గిట్టనోళ్ళు ఉంటారు, నువ్వన్నా గిట్టనోళ్ళు ఉంటారు, నువ్వు పాడుతున్నా గిట్టనోళ్ళు ఉంటారు, అసలు నువ్వంటేనే పడనోళ్ళు ఉంటారు, ఎక్కువ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి? గెలవాలి. హల్లెలూయా. గెలవాలా వద్దా? గెలవాలి. మరి అంతటితోనే ఆగిపోయే పనులు పెట్టుకోకూడదు, అంతటితోనే ఆగిపోయే స్థితిగతులు మనం ఉంచుకోకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఇది ఆత్మీయ జీవితము గనక ఇది 3వ యుద్ధమో. ఏ రంగంలోనైనా చూడు, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే ఎప్పుడు చెప్పనని మాటలు ఇప్పుడు ఆ వ్యక్తి మీదకి చెప్పాలి. ఎందుకంటే అర్జెంటుగా దించాలి. అందుకని సౌలు చేయని ప్రయత్నం లేదు. వాడిని పట్టుకుంటారా ఎదగనీయద్దు, పట్టుకొని ఇదే జాసలో విషపు చూపు చూసుకుంటా వెళ్ళాడనమాట. అందుకనే పరిచర్యలో నువ్వు ఎదగాలి. ఎక్కడి దాకా ఎదగాలి తెలుసా? బూదిగంతంల వరకు ఎదగాలి, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి. ఏడో 4 గోళ్ల మధ్య కాదు. ఇక్కడ ఎందుకు అందరిని ఎంకరేజ్ చేస్తుంది? వచ్చి ఆ స్థానంలో ఉండొద్దు, ఎదగండి, ఎన్నో యుద్ధాలు చేసి ఎదగండి, అందరిని ఎంకరేజ్ చేసేది. ఎందుకంటే అక్కడే ఉండకూడదు. కొంతమందికి వాక్యం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. మరి ఎందుకంటే మాకు రావట్లేదుగా, వాళ్ళు జీవితం ఎట్లా అన్న భావన కలిగి ఉంటాం. నేను పాటలు ఎంకరేజ్ చేస్తుంటాను, పరిచర్లో చేస్తుంటాను, వాడబడని అంటుంటే ప్రతి దానిలో అందరు ఎదగాలని కోరుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి? వినియోగించుకోవాలి. కానీ దావీదంట ఆ ప్రాంతంలో దావీదు పేరు రాజు కన్నా ఎక్కువగా వినపడుతుండేసరికి రాజుగారికి గిట్టల. అమ్మా, ఎదిగేటప్పుడు కూడా గిట్టనోళ్ళు ఉంటారు. అందుకే బిడ్డల విషయంలో కూడా బాగా ఎదుగుతున్నప్పుడు చాలామంది విషయపు చూపు చూస్తారు కనుక ఆ విషయంలో మనం భయపడవద్దు. ఇంకా ముందుకు వెళ్ళాలి. దావీదుని ఈ 3 యుద్ధాలు ఎక్కడ ఆపల. దావీదుని ఈ 3 యుద్ధాలు ఎక్కడ అతను ఓడిపోలా. ముందుకు వెళతానే ఉన్నాడు, యుద్ధాలు చేస్తానే ఉన్నాడు, ముందుకు వస్తానే ఉన్నాడు. ఏవి పట్టించుకోవాలా. ఇలాగ ఉంటేనే ఈ లోకంలో మనం బ్రతకగలుగుతాం, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఏ ఒక్కళ్ళ మాటలు పట్టించుకున్నా మనం మాత్రం ఎదగలేము, అలాగనే ఉండిపోతాం. నీ పట్టుదలను ఎప్పుడు ఆపుకోవద్దు. పిలిచిన వాడు నమ్మకస్తుడు, ఆయన ఇచ్చాడు పని, ఆయనే ముందుకు నెడతా ఉన్నాడు. కానీ ఇతరులు మాత్రం విషపు చూపు చూసి ఆర్పే పరిస్థితుల్లోనే ఉన్నారు. 3 చెప్పా. ఇప్పుడు యుద్ధంలో దానికి వస్తున్నప్పుడు ఎంకరేజింగ్ లేదు, యుద్ధంలో దిగినప్పుడు లేదు, పేరు వచ్చినప్పుడు లేదు. ఇక మరి ఆదరణ ఎక్కడా? ధైర్యం ఎక్కడా? మరి వృద్ధాప్యం దాకా బ్రతికి విజయం సాధించి మరి ఉన్నాడే ఆ వ్యక్తి మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నా జీవితంలో ఆ స్థితి మైనస్ నుంచి నేను ఎదిగా ఇదిగో ఈ స్థానానికి వచ్చా. కానీ మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించండి. చూడండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తలు చూచుచుండగా ఎద్దుడొకడు భార్య చూడు, ఆరాధనలో దేవుడిని మహింపరుస్తుంటే భార్య ఏమంటుంది అనుకున్నావు? ఇంత హీనంగా ఆరాధన చేస్తుంది అంటుంది. ఇప్పుడు పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు ఎంకరేజింగ్ లేదు, భక్తి బాగా చేస్తున్నాడు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, సిగ్గుపడట్ల, రాజు అయినంత రేంజ్లో ఉండి కూడా దేవుణ్ణి నడి వీధిలో, నడి సమాజంలో, బజార్లో ఆరాధించటానికి సిగ్గుపడకుండా ఆయన మహిమపరుస్తుంటే దేవుడు చూస్తా సంతోషిస్తున్న సందర్భం భార్య రేగుతుంది అక్కడ. ఏంది నీ ఎట్ట చేస్తున్నావు, ఏంది ఆరాధన? మళ్ళీ కూడా అంటారు, ఏంది బైబిల్ తీసుకొని పోతున్నావు, నువ్వు భక్తుడివా? ఏం సమాజంలో పాట పాడుతున్నావు, నువ్వు భక్తుడివా? ఏం వాక్యం చదువుతున్నావు, నువ్వు భక్తుడివా? ఏం తెల్ల బట్టలు వేసుకున్నావు, నువ్వు భక్తుడివా? అనగానే బైబిల్ పక్కన పెట్టి వాళ్ళకి భయపడి ఆ యుద్ధంలో గెలవక రాకూడదు, తప్పదే. బైబిల్ తీసుకొని రావటానికే ప్రయత్నించి దావీదును చూడు అపహాస్యం చేస్తున్న భార్య.
ఇదేం నాట్యం, ఇదేం భక్తి, ఇదేం ప్రార్థన, నా ఇమేజ్ పోతుంది, నువ్వు నా భర్తని చెప్పుకోవటానికి అవమానంగా ఉంటుంది అంటుంది. నువ్వేంటి ఇలా అయిపోయావు అంటారు. మనల్ని కూడా అంటారు. ఏమంటారు? అరే మా కులంలో పుట్టినోడివేనా నువ్వు, నన్ను అంటావు. మా కులంలో చెడబుట్టినవురా నువ్వు. ఎందుకంటే మైకు పట్టుకుని వాక్యం చెబుతుండేసరికి వాళ్ళ ఇమేజ్ పోయిందంట. మా కులంలో చెడబుట్టినవు రాని నన్నని ఎంత బాగా సిగరెట్ పెట్టి తాగు. నన్నేమో మా అత్తయ్య కొడుకు వినారా నువ్వు, అసలు మనం ఏమనుకున్నాం, మన రేంజ్ ఏమనుకున్నావురా అంటాం. మళ్ళీ ఇది వచ్చి నేను అనుకున్నా నన్ను అంటున్నావు బాగానే ఉంది, నన్ను ఎగతాళి చేస్తున్నా బాగానే ఉంది, మరి నువ్వేంది అవంతా అట్లా తాగుతుంది. వాళ్ళ అమ్మ ఆడే ఉంది, వాళ్ళ నాన్న ఆడే ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఆడే ఉన్నారు, నా క్లాసు బిగుతున్నాడు అని అనుకుంటున్నా. కానీ ఆయన చూడు ఆయన అవతారం ఎడ చూపించుకుంటున్నా. చాలామంది ఎట్లా ఉంటుందో తెలుసా, నువ్వు అడుగుపోయావు, నువ్వు మాకు అంటరా నోడివే, మాలోంచి వదులుకొని పోయావు, నీకు ఎంకరేజింగ్ లేదు, కులం నీ దగ్గరికి రాదు, నీ ఇంటికి రాదు, నీ పిల్లలకు సహాయం రాదు, నిన్ను ఎలివేశావు అన్నట్టు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంలో దేవుని బలాన్ని నమ్ముకొని ముందుకనే వెళ్ళిపో, కానీ అన్న వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఎందుకంటే నిన్నన్నా ఎవరినన్నా నన్నన్నా దేవుడు ఊరుకునేవాడు కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ఎగతాళి చేసిందో దేవుడు చూశాడు, మేకాలో నువ్వు రాజుగారి భార్యవే, రైట్, నిలబడ్డట్టయితే మంచి సంతానం నీకు ఇచ్చేవాడిని, ఒక రేంజ్లో ఉండేదానివే, నీ గర్భానే రాజును పుట్టించేవాడిని నెక్స్ట్ తరం. కానీ నన్ను ఆరాధిస్తున్నది నువ్వు ఏ చూపు చూశావు అంటే అపహాస్యపు చూపు చూశావు. నీ దృష్టికి అతను అలా ఉన్నాడా, నా దృష్టికి మాత్రం మనస్ఫూర్తిగా నన్ను ఆరాధిస్తున్నాడు అని దేవుడు చెప్పాడు ఆ రోజు. నువ్వు ఇతరుల మాటలు పట్టించుకోవద్దో, నీ భక్తిని కొనసాగించుకో. కొంతమంది అంటారు, ఏంది ఆ విధంగా ఏడుస్తారేంది, అట్టేడ్చి ప్రార్థన చేస్తారేంది. వాళ్ళ గురించి పట్టించుకుంటే మన భక్తి ఆరిపోతుంది. ఏందంత నువ్వు ఒక్కడవేనా భక్తిపరుడువా, యథార్థంగా ఉంటావా, నువ్వేనా, ఇతరులు లేరా, ఇవన్నీ ఉంటాయి పోరాటాలు. అవన్నిట్లో ఏం చేయాలంటే గెలవటం నేర్చుకోవాలి. దేవుడే నువ్వు నన్ను ఎగతాళి చేసినవుగా, నీ దృష్టికి, నీ పనికెత్తల దృష్టికి నేను హీనున్నైనా దేవుని దృష్టిలో గొప్పోడిని పో అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఆమేన్ అన్నాడు అని మేకాలను అంటాడు. మేకాలో ఇంక బతికినంత కాలం నువ్వు అంటదానివే అన్నాడు. నువ్వు బతికినంత కాలం నీకు పిల్లలు లేరు అన్నాడు. బా ఎంత మాట అది, ఒకసారి ఆలోచించు. అవునా? ఎన్నో యుద్ధం ఇది. ముందుకెళ్తుంటే ఎంకరేజింగ్ లేదు, యుద్ధంలో దిగితే ఎంకరేజింగ్ లేదు, పేరు వచ్చిన తర్వాత ఎంకరేజింగ్ లేదు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఎంకరేజింగ్ లేదు. ఈ యుద్ధాలన్నీ ఆయన నేర్పుతున్నాడు. ఇంకొక యుద్ధం ఉన్నది చూడండి, 2 సమూయేలు గ్రంథం 16:5. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి వెంట నడుచుచు దావీదును శపించుచు. దావీదును ఏం చేస్తున్నాడు షిమి? ఇది ఏ రంగం అనుకోవాలి? ఇప్పుడు 4 రంగాలు చెప్పా. ఇది ఏ రంగమో తెలుసా? దేవునికి అవిధేయతగా నడిచినప్పుడు, దేవుని దృష్టికి ఇష్టంగాంది చేసి పాపం చేసినప్పుడు లోకం మన మీద యుద్ధం చేస్తుందే, దుమ్మెత్తి పోషుద్ది అన్నట్టే పోసిండోడు. వాడు అన్నట్టే దుమ్మెత్తి పోసాడు వాడు. ఏందో తెలుసా? అంత బాగా పడినవుగా, అంత బాగా యుద్ధం చేసినవుగా, మా యేసయ్య అన్నాగా, ప్రాణం ఇస్తానన్నావుగా, అంత చేసి చివరికి ఏంది ఎట్ట తయారయ్యావు, ఎట్టున్నావో, ఈ పాపం ఏంటి, ఈ చెడేంటి నీలో కనపడదు, నీ పిల్లల్లో కనపడదు, నీ కుటుంబంలో కనపడదని దుమ్మెత్తి పోస్తున్నాడు వాడు. ఇప్పుడు ఈ యుద్ధం గెలవాలి. ఇప్పుడు ఈ యుద్ధం ఖచ్చితంగా గెలవాలా? ఏలెత్తు చూపించే వాళ్ళ ఆ ఏలెత్తు చూపిస్తున్నారు సమాజం, మరలా నువ్వు లెగిసి మొదటి స్థానానికి వచ్చి వాళ్ళ నోళ్లను మోపించాల. ఒకప్పుడు చెడు వదిలేసావుగా, చెప్పుకున్నావుగా, డేరిగా సాక్ష్యం కూడా చెప్పావుగా, ఇప్పుడు ఎందుకు మరలా ఈ పట్టుకుంటున్నావో అని దుమ్మెత్తి పోస్తారు, చెడ్డ సాక్ష్యం తెస్తూ ఉంటారు, ఏలెత్తుతారు. దీనికి మనమే కారుకులం. ఈ యుద్ధం కూడా మన మీద ఉంటుందే.
ఈ యుద్ధం మన మీద చేస్తున్నప్పుడు దేవుడికి అవమానం రాకూడదు గనక మరలా రోషం తెచ్చుకొని నువ్వు చెయ్యి చాపి బలాన్ని పొందుకొని మరలా తిరిగి నిలబడాలనే దేవుడు ఆశపడుతున్నాడు. దావీదు ఏం చెబుతున్నా అంటే, ఈ పరిస్థితి నాకు వచ్చిందయ్యా, ఈ పరిస్థితిలో నేను అవమాన పాలయ్యా, నిందల పాలయ్యా, ఈ పరిస్థితిలో నన్ను దుమ్మెత్తి పోసాడు ఒకడు. ఏం చేస్తావు, ఇట్లా చేస్తే ఈ పరిస్థితి వస్తుందని తెలుసుకున్నప్పుడు అందుకని పశ్చాత్తపడ్డా, క్షమించమని వేడుకున్నా, మొరపెట్టా, కన్నీళ్లు విడిచా, నా తప్పును దేవుడు క్షమించి మరలా నన్ను నిలబెట్టాడు అంటాడు అతను. హల్లెలూయా. అందుకే పడిపోయిన వాడు ఏం చేయాలి? ఒకడు పడిన ఎడలా చెయ్యి చాపడా. మీకు చెప్పాగా, ఎక్కడుందా లేఖనం? యోబు గ్రంథం 30:24 అందరు చూడండి. ఒకడు పడిపోవునెడలా వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నాడు తప్పింపవలనని అది చేయాలి. ఇప్పుడు దావీదు చేసింది అదే, గుర్తుపెట్టుకోండి. ఎదుగుతున్నప్పుడు ఎంకరేజింగ్ లేదు, ఎదిగిన తర్వాత పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు ఎంకరేజింగ్ లేదు, కానీ పడిపోయిన తర్వాత కూడా ఒక యుద్ధం మన మీదకు మొదలవుతుంది. అది గుర్తుపెట్టుకో. నీది గురించి మంచి చెప్పిన నోళ్లే చెడు చెబుతాయి, నీ గురించి గొప్ప చెప్పినోళ్లే, నిన్ను ఎంకరేజ్ చేసినోళ్లే, నువ్వు పాడుతున్న ప్రార్థన చేస్తున్న నీ భక్తిని చూసి మెచ్చుకున్న వాళ్ళే ఒక సమయంలో మనం దేవుడికి అవిధేయుడిగా నడితే ఆ నోళ్లే ఏలెత్తి చూపించి దూషించి చెడ్డ పేరు చేసి మొత్తానికి చెబుతారు. వాళ్ళకి చులకనైపోతాం, లోకు అయిపోతాం. నువ్వు కూడా మాట్లాడతావా అంటారప్పుడు, నువ్వు కూడా పెద్ద మాట్లాడేవాడివా అంటారప్పుడు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఈ యుద్ధంలో గెలవాలి. వీళ్ళకి నేను లోకువేంది, వీళ్ళు నన్ను ఎగతాళి చేయటం ఏంటి, సరే అయిపోయింది, ఇది అయిపోయింది, నేను పడిపోయా, నేను దేవుణ్ణి అడుగుతా, చేయి చాపి నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు ప్రభా, నేను దూషణ పాలవుతున్నా, అవమాన పాలవుతున్నా ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంట తిరిగి లేపుతాడంట, దేవుడు తిరిగి నిలబెడతాడంట. అందుకే తాను నిలుచుచున్నాను అనేవాడు అనుకునే వ్యక్తి పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన యుద్ధమే, ముందుకెళ్తున్నా యుద్ధమే, యుద్ధం చేస్తున్నా యుద్ధమే, పేరు వచ్చినా యుద్ధమే. ఎన్ని రకాల యుద్ధాలు చూడాడా. భక్తిలో బాగా ఆరాధిస్తున్న యుద్ధమే, ప్రతి చోట యుద్ధంలో ఉన్నాం. అందుకే భూమి మీద నరుని కాలము, నరుని ఆయుష్, నరుని భవిష్యత్తు, నరుని రోజులు, సంవత్సరాలు, నెలలో యుద్ధముతో కూడుకున్న. ఎక్కడైనా నా వల్ల కాదని అంతటితో విరమించుకున్నావా, ఇక ఓడిపోయినట్టే, ఇంక గెలవలేము. అదొద్దు. వీళ్ళు గెలిచారు, ఈయన గెలిచాడు. అందుకే చెబుతున్నాడు, నా జీవితంలో ఒక సమయంలో నేను పొరపాటు చేస్తే ఆ యుద్ధం కూడా నేను చేసా, అది కూడా ఎదుర్కొన్నా. లోకులు ఎలా మాట్లాడతారో, లోకులు ఎలా దుమ్మెత్తిపోస్తారో. దావీదు ఒకప్పుడు వస్తుంటే గడగడ ఉనికే వ్యక్తే ఇప్పుడు దావీదు ముందు డేరుగా నిలబడి రాళ్ళు వేసుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటూ నీ బతుకి లాంటిదిరా అంటా ఉన్నప్పుడు దావీదు తెలుసుకుంటున్నా, ఆహా, ఆ స్థానంలో ఆ రేంజ్లో ఉన్న నేను ఒకసారి ఇట్లా పడిపోతే ఈ యుద్ధం వస్తుంది కావాలా నా మీదకి, ఈ పరిస్థితిలో నేను లోకువైపోతా కావాలా. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ఎవరన్నా అయ్యా నా ఇంటికి చిన్న ప్రేయర్ చేయంటారు, ఎవరన్నా ఇంటికి పోయినప్పుడు ఘనంగా స్వాగతిస్తారు, రమ్మంటారు. దేవునికి అవిధేయుడిగా నడిస్తే వాళ్ళే దుమ్మెత్తిపోస్తారు, హీనంగా చూస్తారు. ఆ పరిస్థితి అతనికి ఎదురైంది. లోకానికి మనం ఆ లోకువ అలుసు ఎవ్వరికి ఇవ్వకూడదు. అలా యుద్ధం ఒకవేళ ఉన్నట్లయితే దేవుణ్ణి వైపు చూసి చేయి చాపు, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని యుద్ధాలు చెప్పా? ఎన్ని యుద్ధాలు? మొదటి యుద్ధం ఏంటి? ముందుకు రావటం. యుద్ధం చేస్తానని ముందుకు రావటం, యుద్ధం చేస్తానని ముందుకు వస్తున్న పయనంలో ఎంకరేజింగ్ లేదు, కోపం వచ్చింది. రెండవది, యుద్ధంలో దిగావు. యుద్ధం చేస్తున్నప్పుడు నీ మీదకు వచ్చి నీ ఎన్నో మూఢనమ్మకాలు, నువ్వు శపించబడతావు, కీడు తగులుద్దని. మూడవ యుద్ధంలో విజయం సాధించి ఒక రేంజ్కి ఎదుగుతున్నావు, అప్పుడు నీ మీద విషపు చూపు వచ్చింది. నాలుగవ యుద్ధం, నువ్వు బాగా ఆరాధిస్తున్నావు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆత్మీయతలో, అప్పుడు కూడా నిన్ను అపహాస్యం చేస్తున్నారు. ఐదవ యుద్ధం ఏంటది? దేవునికి
అవిధేయులుగా పడిపోయినప్పుడు లోకం మనల మీద వేసే యుద్ధం, నిందలు, దూషణలు ఎలా ఉంటాయో తెలుసా? దీని నుంచి తొందరగా కోలుకోకపోతే ఇంకా పడ్డోడు పడ్డట్టే ఉంటాడు. కానీ దావీదంట ఈ అనుభవాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన దగ్గర కూర్చుంటే ఇక మనకు లేదు, పిహెచ్డి చేసినట్టే మనం. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి దగ్గర కూర్చున్నాం అనుకో, వంటల గురించి, ఉప్పు గురించి, పప్పు గురించి చెప్పడం జీవితంలో నీవు చిన్నతనం నుంచి ఎదిగి ఒక చనిపోయేదాకా నీకు ఎదురయ్యే ఆ యుద్ధం గురించి చెబుతానంటాడు. ఇలాంటి ఆయన దగ్గర కూర్చున్నాం అనుకో కాస్త జ్ఞానం వస్తుంది. అదే ఒక హీరో దగ్గర కూర్చున్నాం అనుకో, నేను ఆ సినిమాలో చెయ్యట్టంటే రైలు వేసిందిరా, నువ్వేమో ఓరక మేసం తిప్పు రైలు వేసిద్ది అంటాడు. అదే ఒక బ్యూటీషియన్ దగ్గర, ఒక హీరోయిన్ దగ్గర కూర్చున్నాం అనుకో, ఏమ్మా చెప్పమ్మా అని ఇక ఆమె రింగుల గురించి చెప్పుద్ది, ఆమె అందం గురించి చెప్పుద్ది. అదే ఒక మందు తాగేవాడి దగ్గర కూర్చున్నాం అనుకో, అరే నేను దించకుండా తాగుతా బీరు, నువ్వు దించకుండా 2 బీరులు తాగంటాడు వాడు. అదే ఒక క్రికెట్ మ్యాన్ దగ్గర కూర్చున్నావు అనుకో, నేను ఆల్రౌండర్నే, మంచి ప్లేయర్నే, నువ్వు కూడా శిష్యుడు గురువు అంతటోడు కావాలంటాడు. ఎక్కడికి పోయినా లోకంలో ఎదురయ్యే పరిస్థితులకు గెలిచి యుద్ధం చేసి ఒక స్థానానికి ఎదగాలని పాఠం నేర్పేది ఒక్క దేవుడే, బైబిలే, వాక్యమే. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళ దగ్గర కూర్చోండి, అంతే మంచి భక్తుల దగ్గర కూర్చోండి. వాళ్ళ ప్రార్థన అనుభవాలు, వాళ్ళ నిందల అవమానాలు ఎలా గెలిచి ఈ రేంజ్కి వచ్చారో చెబుతారు. అందుకే మందిరం దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధుల సహవాసం ఎక్కువ కోరుకునేది. ఎందుకంటే మనకన్నా ముందు అన్నీ జయించున్నారే, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నేర్పుతారు అనమాట. ఇదిగో ఈ పరిస్థితి నీకు ఎదురైందా, ఎలా ఎదగాలో నేను చెబుతా అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గబాని పెద్దల దగ్గరికి ఎందుకు పోయేదంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని విజయం సాధించారు వాళ్ళు. పిల్లల దగ్గరకు పోతే ఏమంటారు, కత్తి తీసుకొని వాడిని వేసేస్తా అంటాడు, కత్తి తీసుకొని చంపేస్తా అంటాడు. పేతురు దగ్గరకు పోతే పేతురు ఎంతమందిని చంపుతూ నాయన, ఎంతమంది చెవులు నరుకుతూ చెప్పు, చెవులు నరకటానికి కదా నిన్ను పిలుచుకుంది. హల్లెలూయా. ఎన్ని ఆటుపోట్లు ఇప్పుడు ఇది? 5 యుద్ధాలు, 7 యుద్ధాలు చెప్పా, 5 యుద్ధాల గురించి చెప్పా. ప్రతి దానిలో ఇంకొక యుద్ధం ఏంటి అంటే, నేను చెప్పనులే, వివరించట్లేదు, టైం లేదు. ఇంకొక యుద్ధం ఏంటంటే, పక్కన పనోళ్ళు ఉన్నారు కదా, దావీదు కింద పక్కన పనోళ్ళు, వాళ్ళు కూడా ఒకరోజు దావీదుకి వ్యతిరేకంగా లెగిశారు. నీ పక్కన ఒకరోజు నీ స్నేహితుడే నీ లెగుస్తుడు, జాగ్రత్త. నీ బంధువులే ఒక సమయంలో లెగుస్తారు, నీ పక్కింటి వాళ్ళే ఒక సమయంలో లెగుస్తారు, నీ మీద శత్రువులు అవుతారు, విజృంభిస్తారు, నీ మీద ఎగబడతారు, అనేకమైన మాటలు అంటారు, దూషిస్తారు. నీ సొంత వాళ్ళే ఒకరోజు నీకు శత్రువులు అవుతారు. ఆ యుద్ధంలో కూడా నువ్వు గెలవాలి. ఎంతమంది శత్రువులు మందదానికి బాగా తీసపోయి చంపేశారు? అవుతారు, మరి అవుతారమ్మా. ఇది లోకం, అన్నీ నువ్వు తెలుసుకోవాలి. అందుకే గుడ్డిగా సహవాసాలు చేయకూడదు. గుడ్డిగా అందరి దగ్గరకు పోయి మొత్తం చెప్పుకున్నాం అనుకో, వాళ్ళ చేతుల కీలు బొమ్మలు అవుతావు. కొన్ని సందర్భాల్లో ఏదైనా లిమిట్లోనే ఉండాలా. ఎన్ని చెప్పా ఇప్పుడు? పనివారు కూడా ఏమవుతారు? 6 రకాల యుద్ధాలు నేను ఇప్పుడు చెప్పే, తన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు ఇది చెప్పా. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉండాలి? చాలా మెలకువగా ఉండాలి. అమ్మా, పెద్దోళ్ళు పిల్లలకు నేర్పండి అనుభవం, ఎదిగే పిల్లలకు నేర్పండి అనుభవం. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పిల్లలు కనుక బయటికి వదిలినరా ఆడుకొని వస్తారులే అని ఇంకంతే, లేని పని మొత్తం తగిలించుకొని వస్తారు. ఏమనొస్తున్నా ఎప్పుడు జాగ్రత్తగా కాచి కాపాడాలి, వాళ్ళకి జ్ఞానం నేర్పాలి. అదే అనుభవం అంటే, అదే వృద్ధాప్యం అంటే, అదే పెద్దోళ్ళు అంటే. చూడు ఎన్ని యుద్ధాలు నేర్పుతున్నాడు ఇతను మనకి. ఏ పరిస్థితి నీకున్నా నీకు సలహా ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే నీకు తిరుగులేదు. అందుకే ఆలోచనలు చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఇక నేను ఎంకరేజ్ చేసి కొడదాంపా, సంపుదాంపా, మందగుదాంపా అనేవాడు ఉన్నాడు అంటే ఇక ఇలాంటి వాళ్ళు వేస్ట్. అర్థమైందా? కాబట్టి నీ జీవితం ఒక పాఠం కావాలి, నువ్వే ఒక పాఠం కావాలి. నీ జీవిత దినాలు నెక్స్ట్ భవిష్యత్తుకి ఒక ఆశీర్వాదకరంగా మారాలి. అందుకు దేవుడు పిలుచుకొని పాఠం నేర్పుతున్నాడు అనమాట. మనం కూడా వీటిలో జయం పొంది నెక్స్ట్ తరానికి మనం ఒక పాఠం అవుదుముగాక. ప్రార్థన చేద్దాం. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు
ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.